ఏపీ టెట్ ఎగ్జామినేషన్ చూడండి 13th జరిగిన ఎగ్జామినేషన్ అదే క్వశ్చన్ పేపర్లో బిట్స్ చూడండి, ఫాలోఅప్ చేసుకున్న బిట్స్ అనేది ఇంపార్టెంట్ బిట్స్ కవర్ చేసే విధంగా క్లియర్గా పాయింట్ ఆఫ్ వ్యూ క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది. అదే మనకి యూజ్ చేసే పర్పస్లో మ్యాథ్స్లో వచ్చేసరికి రేషన్ నెంబర్ నుంచి మిడ్ ఫ్రాక్షన్ నుంచి ఇవ్వడం జరుగుతుంది, అదే ఫ్రాక్షన్స్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. క్వశ్చన్స్ క్లియర్గా చెక్ చేసుకోండి. ఎగ్జామినేషన్ మనకి వెరీ ఇంపార్టెంట్ కింద ప్రాక్టీస్ చేయడానికి అదే రిపీటెడ్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అదే క్వశ్చన్స్ అనేది కొంచెం ఆల్టర్నేట్గా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి పాయింట్ ఆఫ్ పర్పస్కి ఉపయోగపడుతుంది చెప్పి నా ఛానల్ ప్రకారం ఇవ్వడం జరుగుతుంది. ప్రతి పాయింట్ ఆఫ్ క్లియర్ చెక్ చేసుకోండి, క్వశ్చన్స్ అనేది ఫార్వర్డ్ చేసుకోండి, ప్రతిదీ క్లియర్గా చెక్ చేసుకుని ఎగ్జామ్ ప్రిపరేషన్ ఆఫ్ వెరీ ఇంపార్టెంట్ కింద ప్రాక్టీస్ చేయడానికి నా ఛానల్ ప్రకారం సపోర్ట్ చేస్తాను. పేపర్ వచ్చేసరికి రెండు చెక్ చేసుకోండి. ఎగ్జామ్ ప్రిపరేషన్ ఆఫ్ వెరీ ఇంపార్టెంట్ ప్రాక్టీస్ చేయడానికి ప్రతిదీ పాయింట్ ఆఫ్ వ్యూ క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది. ప్రతి క్వశ్చన్స్ క్లియర్గా ఏ క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నాడో ఫాలోఅప్ చేసుకుని క్వశ్చన్స్ టాపిక్ ఆఫ్ వ్యూ అదే క్వశ్చన్స్ అనేది ఏ విధంగా అడుగుతున్నాడో చూద్దాం. మనం ఫాలో చేసుకుని క్వశ్చన్స్ అనేది క్లియర్గా అబ్జర్వ్ చేసుకుంటే ఎగ్జామ్ ప్రిపరేషన్ ఆఫ్ వెరీ ఇంపార్టెంట్ కింద ప్రాక్టీస్ చేయడానికి అదే క్వశ్చన్ పేపర్ క్లియర్గా అబ్జర్వేషన్ ప్రకారం ఇవ్వడం జరుగుతుంది. పాయింట్ పర్పస్కి ఎగ్జామ్ ప్రిపరేషన్ ఆఫ్ వెరీ ఇంపార్టెంట్ ప్రాక్టీస్ చేయడానికి నా ఛానల్ ప్రకారం సపోర్ట్ చేస్తున్నాను. క్లియర్గా చెక్ చేసుకోండి, అదే క్వశ్చన్స్ ఫాలోఅప్ చేసుకోండి. ప్రతి క్వశ్చన్స్ చెక్ చేసుకోవడానికి ఎగ్జామ్ ప్రిపరేషన్ వెరీ ఇంపార్టెంట్ ప్రాక్టీస్ చేయడానికి నా ఛానల్ ప్రకారం సపోర్ట్ చేస్తున్నాను. ఇంకేమైనా పేపర్స్ కానీ ఏవైనా టాపిక్ ఆఫ్ క్వశ్చన్స్ కానీ అదే టెట్ గురించి డిఎస్సి గురించి ఏదైనా టాపిక్ వస్తే మాత్రం కంపల్సరీగా నా ఛానల్ సపోర్ట్ జరుగుతుంది. కీప్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.